నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రెండు మోటారు సైకిళ్లు ఢీ, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య. వరల్డ్ ఛాంపియన్ గా సర్వేపల్లి చిన్నారి. నెల్లూరు వేదాయపాలెంలో ఉన్న కార్యాలయంలో స్పీడ్ స్కేటింగ్ లో స్వర్ణాలు, రజత పథకాలు సాధించిన భవిష్ రెడ్డిని సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య ఒక్కటే మార్గం. గూడూరు రోడ్డు పట్టణ పరిధిలో ఉన్న ఏపీ గిరిజన పాఠశాలలో ఫిట్ గర్ల్ ప్రాజెక్ట్ లో భాగంగా విద్యార్థులకు అవగాహన కలిగించిన ఇన్నర్ వీల్ క్లబ్ కోశాధికారి డాక్టర్ రోహిణి తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు మనుబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన పూజలు, పల్లకీ సేవ, భజన కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. గూడూరు మండలంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కలువాయి మండలం వర్లకొండ గ్రామానికి చెందిన పామూరు మహేష్, పోలూరు నారాయణ కలిసి ఓ పాఠశాలకు వెళ్లి తిరిగి వెళ్తున్న సమయంలో చిలుకూరు మండలం కాకువారిపాలెం గ్రామానికి నాశన చెందు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా అదుపు తప్పి రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్నాయి. గ్రామీణ ఎస్ఐ తిరుపతి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో పోలూరు నారాయణ తలకు తీవ్ర గాయాలు కాగా పామూరు మహేష్ కు స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను నెల్లూరుకు తరలించారు. అలాగే నాశన చెందుకు కుడిచేయి విరగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో యూరప్ దేశాల్లో ఉచిత విద్యతో పాటు స్కేటింగ్ లోను ఉచితంగా శిక్షణ పొందే అవకాశం రావడం గొప్ప విషయమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు వేదాయపాలెంలో కార్యాలయంలో బాలుడిని ఆయన సత్కరించారు. ముతుకూరు మండలం దురువులపాలెం పంచాయతీలోని తూర్పు నాగల దురువుకు చెందిన చేవూరు భవిష్ రెడ్డి అనే బాలుడు ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు బెల్జియం లో జరిగిన 58వ ఫ్లాండర్స్ గ్రాండ్ ప్రిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా స్పీడ్ స్కేటింగ్ లో 4 స్వర్ణాలు, 2 రజత పథకాలు సాధించాడు. దీంతో నెల్లూరు వేదాయపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ బాలుని సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. చిన్న వయసులోనే యూరప్ దేశాల్లో ఉచిత విద్యతో పాటు స్కేటింగ్ లోను ఉచితంగా శిక్షణ పొందే అవకాశం రావడం గొప్ప విషయమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బాలుడి తండ్రి చేవూరు వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 8 ఏళ్ల వయసు ఇండియాస్ ఇన్లైన్ స్పీడ్ స్కేటింగ్ దాంట్లో అక్కడ బెల్జియంలో గేమ్స్ జరిగినప్పుడు, పోటీలు జరిగినప్పుడు ఈ బాబుకు 4 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ బెల్జియం కంట్రీలో ఈయనకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఎప్పటి వరకైనా ఫ్రీ ఎడ్యుకేషన్ డిక్లేర్ చేసింది ఆ కంట్రీ. ఇంత పసి వయసులో ఇక్కడ తూర్పు నాగల దొరువులపాలెం పంచాయతీ, ముతుకూరు మండలం, చేవూరు భవిష్ రెడ్డి, వయసు 8 ఏళ్లు. చిన్నతనం నుండి విద్యార్థులు విద్యతో పాటు నైతిక విలువలు, ఆరోగ్య జాగ్రత్తలు పాటించి ఉన్నత స్థాయికి ఎదగాలని గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ కోశాధికారి డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఏపీ గిరిజన బాలికల పాఠశాలలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిట్ గర్ల్ ప్రాజెక్ట్ లో భాగంగా వైద్యులచే ఆరోగ్య జాగ్రత్తల గురించి విద్యార్థులకు అవగాహన కలిగించారు. 2వ పట్టణ పరిధిలోని ఏపీ గిరిజన బాలిక పాఠశాలలో ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫిట్ గర్ల్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆరోగ్య జాగ్రత్తలపై వైద్యులచే విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా క్రీడా పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ కోశాధికారి డాక్టర్ రోహిణి మాట్లాడుతూ
ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, చిన్నతనం నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కష్టపడి చదవాలన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా డాక్టర్లచే అవగాహన కల్పిస్తున్నామని వారు వివరించారు. చాలా సంతోషం. ఈరోజు ప్రెసిడెంట్ నిర్మల గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఏజ్లో పిల్లలు చక్కగా చదువుకొని మీ పెద్దవాళ్ళందరికీ కూడా మంచి పేరు ఉంది, టీచర్స్ అందరూ కూడా మంచి పేరు తీసుకురావాలి. మనము ముఖ్యంగా ఇక్కడ విజయవాడలో పేద మధ్యతరగతి పిల్లలే ఉన్నారు. బాగా మన ముందులోకి రావాలంటే చదువు అనేది మనకు ఆయుధం. ఆ ఆయుధంతో మనం బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకొని మీలాంటి పిల్లల్ని ఇంకా కూడా మీరు చేయి అందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ పేరెంట్స్ వదిలిపెట్టి ఇక్కడ ఈ స్కూల్లో వచ్చి ఇక్కడ చదువుకునేది, ఎందుకంటే బాగా చదువుకొని ముందులోకి వచ్చి మంచి పౌరులుగా ఎదగాలి. ఒక చదువే కాదు, ముఖ్యంగా క్యారెక్టర్ అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎంతోమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా తర్వాత క్యారెక్టర్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా చదువుతో పాటు మీకు క్యారెక్టర్ కూడా బాగా ఇక్కడ చెప్పాలనుకుంటే టీచర్స్ కూడా నేను చెప్తున్నాను, మనం చేస్తున్నాను. ఎందుకంటే చదువు ఒకటే కాదు, మన బిహేవియర్ అనేది కూడా ఫ్యూచర్లో చాలా అవసరం. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు క్యారెక్టర్ సరిగా లేక తప్పులు చేస్తూ ఎన్నో ఇబ్బందులు పడుకుంటున్నారు. ఎందుకంటే లంచాలు తీసుకోవడం కానీ అట్లాంటి వాళ్ళని చేసి జైళ్ళకి పోయిన సందర్భాలు కూడా చూస్తున్నాం. కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా జైళ్ళలో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు క్యారెక్టర్ లేనందువల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి పౌరులుగా ఎదగాలని కూడా మనందరం కూడా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు మీకందరికీ కూడా ఫిట్ గర్ల్ అని ఒక కాన్సెప్ట్ చెప్పున్నారు. అంటే ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఫిట్నెస్ ఎలా ఉండాలి, మీరు ఏం తినాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది నేనుగా ఈరోజు ఇక్కడ చెప్తున్నాము. అనారోగ్యంతో మరణించిన ప్రముఖ నటుడు తన మిత్రుడు జీవి నారాయణరావు భౌతికాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణరావుతో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. 10 రోజుల కిందట కూడా జీవితో మాట్లాడానని చెప్పారు. 1977 నుంచి మాకు పరిచయం ఉంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన నా సీనియర్. ఎంతో సరదాగా ఉండేవారు. జీవి లేరనే విషయం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది అని చిరంజీవి పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి అంటే 1977 నుంచి మా ఇద్దరు పరిచయం. తను అప్పటికే సీనియర్ స్టూడెంట్ ఫ్రమ్ ది ఫిలిం ఇన్స్టిట్యూట్. సో మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సీనియర్గా వచ్చి మా మధ్య కూర్చునేవాడు. ఇంట్రెస్టింగ్గా తన సరదాలు, తన ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తూ అలాగే మాకు దగ్గర అయ్యింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళం అలాగే ఎదిగినప్పుడు నేను ఒక స్టార్ స్టేటస్గా నాకు ఇమేజ్ ఏర్పడినప్పుడు నువ్వు సినిమాలు చేయాలి, నాకు హెల్ప్ అవుతుంది, నిర్మాతగా కూడా నిలబడాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను సినిమాలు చేయడం, అంతేకాకుండా నా సినిమాల్లో తనకి అవకాశాలు వచ్చేలా చేయడం అనేది కూడా జరుగుతుంది. ఆ విధంగా మా యొక్క బంధాల చాలా సరదాగా. ఆ తర్వాత మా బాధ్యతలు దృష్ట్యా కొంచెం గ్యాప్ వచ్చిందన్నమాట. వాస్తవం ఆ గ్యాప్లో ఒకసారి 5-6 సంవత్సరాల తర్వాత హలో అంటే హలో అని తెలుసుకునేంత సమయం చిక్కేది. అదేం యాదృచ్ఛికో తెలియదు. జస్ట్ 10 రోజుల క్రితం నేను సినిమా చేశాను మన మంచు పల్లకి. అప్పుడు మనం చేసింది మళ్ళీ తిరిగి దాని ఇన్స్పిరేషన్ తోటి కొత్త కంటెంట్ తోటి మళ్ళీ 5 కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఎలా ఉంటారంటో స్టోరీ చేశాను. అది నువ్వు చూడాలి, నువ్వు ఇనాగ్రేట్ చేయాలి, నీ చేతి మీద ట్రైలర్ లాంచ్ చేయాలి, నీ యొక్క సహకారం ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది, నాకు సంతోషం ఉంటుందనే ఒక కోరిక డెఫినెట్ చేస్తున్నారని. అండ్ ఒకసారి సినిమా రిలీజ్ డేట్ పడగానే నేను అన్ని రకాలుగా నేను అడిగేవగా పెట్టేస్తాను అన్నాను. ఇద్దరు అసలు ఫోటో దిగుదాంరా అని అన్నాడు. బహుశా తన ఆఖరి చిత్రం నాతో ఇచ్చాడు అదేనేమో. చాలా గంట పైగా ఇద్దరు కోసం మాట్లాడుతున్నాము, ఆరోగ్యం గురించి అడిగాను, ఎలా
ఎలా కేర్ తీసుకుంటున్నావు, వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పుకొచ్చారు. కొంచెం మొండి మనిషి, అదే పోతే వాళ్ళకి రావు మరి కాదు అనే భరోసాతో ఉన్నారు. వెరీ బెస్ట్ అనే మాట శాస్త్రంగా గుడ్బై అవుతుందని అనుకోలేదు. ఎక్కడో సరే మా నారాయణరావు ఆత్మ శాంతి చేకూరాలని వాడు కుటుంబ సభ్యులు 50 మంది వాడు నా కుటుంబ సభ్యులు నా ప్రకారం సాగుతుంది. తోటపల్లి గూడూరు మండలం కోడూరు శ్రీ మేరీమాత పుణ్యక్షేత్రంలో పవిత్ర మేరీ జన్మదిన వేడుకలు ఈ నెల 29న జెండా నాటి ప్రారంభిస్తామని చర్చి ఫాదర్ లూకాస్ రాజ్ తెలిపారు. అలాగే వచ్చే నెల 6 నుంచి 8వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. క్రైస్తవ విశ్వాస స్ఫూర్తితో మేరీమాత ఉత్సవాలు అత్యంత నియమ నిష్టలతో నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఆ రోజు నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక ప్రార్థనలు ఉంటాయి. ఈ నెల్లూరు మేత్రాసన పీఠాధిపతులు డాక్టర్ ఎండి మోజస్ గారు, మోజస్ ప్రకాశం గారు మరియు డాక్టర్ పిల్లి అంతోని దాస్ గారు, ఈ గురువులు మిగతా గురువులు కూడా వచ్చి పాల్గొంటారు. 29 తర్వాత రోజుల్లో ప్రత్యేక ప్రార్థనలు ఒక్క ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థనలు పూజలు చేసుకొని పోతుంటారు. 6, 7, 8 ముఖ్యమైన రోజులు. ఆ రోజుల్లో భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వారందరికీ కూడా కావలసిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందులాగే 3 రోజులు కూడా భోజన సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. ఎందుకంటే దూరాభారం నుంచి వచ్చేటువంటి వారికి భోజనం ఇక్కడ కష్టం కాబట్టి భోజన సదుపాయాలు చేస్తూ ఉన్నాము. రావటానికి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సు సదుపాయాలు కూడా చేస్తూ ఉన్నాము. త్రాగునీటికై ట్యాంకర్లను అవన్నిటి కూడా అరేంజ్ చేస్తున్నాము. తర్వాత కావలసినటువంటి స్నాన సదుపాయాలకు కూడా కావలసిన వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. తర్వాత కేరళలోని ఎర్నాకుళం జిల్లా కూతట్టుకుళం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక బస్సు కక్కూర్ వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. అడ్డొచ్చిన బైక్ ను తప్పించబోయి డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ ప్రాంగణంలోకి దూసుకెళ్లింది. బస్సు బోల్తా పడడంతో బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం బాబాకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
कमनेयं सारं सर्वरोग विनाशाय सकल सिद्धिप्रदायिने मार्गाय साई देवाय मंगलम्। దేవునియా పంచారతి బాబా శ్రీ బాబా ఓ వాళు హర మాధవ సాయి రామ బాహుగంభీర హే ధ్యాన కృష్ణనాథ దత్త సాయి జడోతి తుజే నారజతాని యవద సాయి పావ మాజే హరే రామ 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 హరే హరే। లాలి పరమానంద సాయి గోవింద జో 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 తరంబు తొట్లు గావించి నాలుగో హారతుల గొలుసులమరించి బొలుపైన పనిరాజు పాయినాదా ఊగుతో మమ్మేలు శ్రీ సాయినాదా జో 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 ముత్యాల పందిరేసి ఊయల కట్టితి మమ్మ ముత్యాల పందిరి మనబోల్లో వెలిసిన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పాలెం రెడ్డి జయరాం రెడ్డి త్రిపుర దంపతులతో పాటు వారి కుమారులు కుమార్ కౌశిక్ గణేష్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండు మోటారు సైకిళ్లు ఢీ, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ ఎస్ఐ తిరుపతయ్య. వరల్డ్ ఛాంపియన్ గా సర్వేపల్లి చిన్నారి. నెల్లూరు వేదాయపాలెంలో ఉన్న కార్యాలయంలో స్పీడ్ స్కేటింగ్ లో స్వర్ణాలు, రజత పథకాలు సాధించిన భవిష్ రెడ్డిని సత్కరించి అభినందించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు విద్య ఒక్కటే మార్గం. గూడూరు రోడ్డు పట్టణ పరిధిలో ఉన్న ఏపీ గిరిజన పాఠశాలలో ఫిట్ గర్ల్ ప్రాజెక్ట్ లో భాగంగా విద్యార్థులకు అవగాహన కలిగించిన ఇన్నర్ వీల్ క్లబ్ కోశాధికారి డాక్టర్ రోహిణి తదితరులు. సాయినాథుడికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు మనబోలు ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన పూజలు, పల్లకీ సేవ, భజన కార్యక్రమాల్లో పాల్గొని
బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.